అతను తీసుకునేటప్పుడు కనుగుడ్లు బయట పెట్టి చూశారు కదా, అప్పుడే ఇవ్వద్దని చెప్పాల్సింది. అతను తీసుకుని వెళ్ళిపోయే వరకు ఆగి ఇప్పుడు మాకు సంబంధం లేదంటే పోలీసులైనా ఎలా ఊరుకుంటారు? పోలీసులు అంటారేంటక్క? అప్పుడు నా మఫ్లర్, ఇప్పుడు నా మనీ మీ వల్లే పోయాయంటే పోలీసులు ఇంటికొచ్చేస్తారుగా. అంత పని చేయకండి, పోలీస్ వాసనే ఎరగం మేము. ఓ, వాసనేం చూస్తావు, నువ్వొకదానివి. అలా చెప్పాలి తమ్ముడు, అర్థం చేసుకుంటారు. అవన్నీ నాకు తెలీదండి. నా మఫ్లర్ అండ్ నా 600 మర్యాదగా ఇచ్చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను. మఫ్లర్ 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. డబ్బులే 2 వారాలు పట్టొచ్చు. అగరత్తులు అమ్ముడవ్వాలి కదా. అక్క, నీ అగరత్తులు గోలేంటి? ఫోటోలు తీస్తున్నాడు చూడు. పేపర్లో వేస్తారా? పరువు పోతుందండి. ఇప్పుడప్పుడే కాదులే, 2 వారాల గడువు అడిగారు కదా. తమ్ముడు, మంచివారిలానే ఉన్నారు, ఊపిరి తీసుకొనిచ్చారు. నాన్నకి తెలిస్తే ప్రాణం తీస్తారు. మీ నాన్న పేరేంటి? ఎందుకండి? మీరు ఎలాగో పేరు చెప్పట్లేదు కదా. ఆడపిల్ల పేరు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదని రామాయణంలో ఉంది. అందుకే మీ నాన్నగారి పేరు అడిగా. అయ్యా అయ్యా అనే ఉంటుంది చివర్లో. అక్క, ఇంకా ఏం చూస్తావు? పద. ఏయ్! అందగత్తె మాత్రమే కాదు, నాట్యగత్తె కూడా. మీరు ఆలస్యంగా చేశారు. ముందే చెప్పుంటే అలవాటు కొద్దీ అరగంట ముందే ఉండేదాన్ని. రంగా, కొంచెం స్పీడ్గా పోనీ. అలాగే అమ్మగారు. దారిలో ఉన్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తానండి. కారెందుకు ఆపావు? ఇదే ఆగిందమ్మా. రిపేరా? అవునమ్మగారు. టైంకి రాలేదన్న చెడ్డ పేరు కారు వల్ల వచ్చేలా ఉంది. ఛే! ఆపరా, ఆపు. నువ్వు కూడా రోడ్డు మీద నిల్చున్నావేంటానమ్మా? నీలా రోడ్లు పట్టుకు తిరగట్లేదురా ఎదవా. కార్ రిపేర్ వచ్చింది, దిగాను. పద. ఎక్కడికి నానమ్మా? అయోధ్య నాట్య మండలి వాళ్ళు గౌరవ అతిథిగా రమ్మన్నారా. నువ్వు ఒక్కదానివి ఎందుకు రావడం? ఊర్మిళని వెంటేసుకొని రావాల్సింది. ఇంట్లో బోర్ కొడుతుంది కదా. డాన్స్ ప్రోగ్రాం అంటే వచ్చేదేమోరా. నాట్య ప్రదర్శన అనగానే పెదవి విరిచింది. దొండపండు లాంటి పెదాలు తనవి. ఏదో అంటున్నావు? దింపుతాను, ఎక్కమంటున్నాను. ఏ రంగా, రిపేర్ అవగానే వచ్చేయి. అలాగే అమ్మగారు. ఎక్కవా? ఎక్కాను. ఇలా మీ ఆవిడ్ని కూర్చోబెట్టుకుని ఎప్పుడు వెళ్తావురా వాలి? పెళ్ళైనప్పుడు.
పోయిందా? 10 సార్లు అడిగావు, పోయిందని చెప్పినా వినవు నువ్వు. అద్దంలో చూసుకున్నావు కదా, ఇంకా అనుమానం ఎందుకు? అనుమానం కాదు తమ్ముడు, ఇలాగే వెళ్తే దిష్టి బొమ్మ నడిచొచ్చిందేమో అనుకుంటారు. మనకే దిష్టి కొట్టదనుకోవాలక్క. ఆ ఫోటోల అబ్బాయికి 600 బాకీ పడ్డంగా. శనివారం రాములవారి పండగుందిగా, అప్పుడు అగరొత్తులు ఎక్కువ అమ్ముడిపోతే అప్పు సగానికి తెగొట్టొచ్చు. దేవుడెరిగే పనులు అవన్నీ. ముందు లోపలికి వెళ్దాం పదక్క. సీఏ రావాలి కదా. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నానేమ్మన్నా తాళమన్నా ఇవ్వాలి కదా. రా రా రా. మేకప్ రూమ్ లో ఏసీ లేదు, మినరల్ వాటర్ తెప్పించలేదు. అవి ఫిల్టర్ నీళ్ళేనమ్మా. నేను అడిగేది స్నానానికి. షో అయ్యాక వెంటనే స్నానం చేయడం నాకు అలవాటు. బాత్టబ్ ఉందా? ఇది చిన్న టౌన్ అమ్మా, సిటీ కాదు. ఈ ప్రోగ్రాం ఒప్పుకోవడమే నా బుద్ధి తక్కువ. ఏది సరిగ్గా లేదు. ఫెసిలిటీస్ లేకపోతే నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకవు. నేను చేయలేను. అలాంటావేంటమ్మా? విఐపీలు గెస్టులుగా వస్తున్నారు. నువ్వు వెళ్ళిపోతే ప్రోగ్రాం బాగుండదు. నాకు బాగాలేనప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేను. ఏయ్, లగేజ్ అంతా కార్లో పెట్టు. సరే మేడం. అమ్మా అర్థం చేసుకోండి, మీరు ఒక అర్ధగంట ఉంటే మా పరువు దక్కుతుంది. నా ప్రాణం ఉండదు. సౌకర్యం లేకపోతే నాకు శ్వాస ఆడదు. గుడ్ బై. నువ్వు త్వరగా రా. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి, నాన్నగారు మీకు ఇమ్మన్న తాళాలు. నువ్వు వచ్చావేంటమ్మా? మీ చెల్లిని పంపిస్తా అన్నారే మీ నాన్నగారు. దారిలో ఉండొచ్చు. డ్రెస్ అయితే తెచ్చాం. పేరున్న నాట్యగత్తే నా అమ్మాయిని పిలిస్తే గొడవ చేసి వెళ్ళిపోయింది. విఐపీ మదన్ మోహన్ రావు గారు వచ్చే టైం అయింది. వీళ్ళ చెల్లెలు సీఏ వచ్చి నాట్యం చేసి రెడీ అయ్యేలోపు వచ్చిన గెస్టులు శివతాండవం చేసేలా ఉన్నారు. మరేం చేద్దాం అనుకుంటారయ్యా? వైదేహి నాట్యం చేయమందాం. నేనా? నాకేమొచ్చండి? వచ్చినట్టు చేయక్క. శ్రీ అక్క నాట్యం చేయడం చూసి నువ్వు కాళ్ళు చేతులు తిప్పేదానివి కదా. మేనేజ్ చేయడమే. చిన్నవాడు వెన్న చాలా కరెక్ట్గా చెప్పావు బాబు. ఇప్పుడు మేనేజ్ చేయకుంటే మన పరువు ఉండదు. చెల్లి వస్తుందండి. టైం అయిందమ్మా. గెస్ట్లు వచ్చి సియా కోసం ఎదురు చూడలేరు కదమ్మా. మా అక్కని డ్రెస్ లో చూడాలన్న చిరకాల వాంఛ ఈ విధంగా తీరుతుందన్నమాట. తమ్ముడు, కానివ్వక్క. గజ్జి కట్టే అదృష్టం హఠాత్తుగా వచ్చినా ఆందోళన పడకూడదు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. తాళాలు ఇవ్వమ్మా. త్వరగా రమ్మా. షియా, ఆర్ యూ ఓకే? కొంచెం ఇబ్బందిగా ఉంది లంకేష్. ఫిట్టింగ్ సరిగా లేదేమో. డ్రెస్ ఓకే, కానీ స్లీవ్లెస్ ఇవి నాకు ఓకేనా అని. ఉఫ్, సర్లే తీసి వేరే వాళ్ళకిచ్చే. కనీసం వాళ్ళన్నా సెలెక్ట్ అయిపోయి స్టార్ హీరోయిన్ లేకపోతే నువ్వు వాళ్ళని టీవీలో చూసి ఏడుద్దు గాని. నో 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 నో. మరి లేకపోతే ఏంటి షియా ఇది? రెడీయా? రెడీ అండి. నువ్వు ఎంత అందంగా కనిపిస్తావో నీకు అవకాశాలు కూడా అంత బాగా వస్తాయి. ఇది సైకాలజీ. ఓకే? పాయల్, అనుష్క, కాజల్, సమంత, తమన్నా, రష్మిక వీళ్ళలా నేను కూడా టాప్ హీరోయిన్ అవ్వాలి. కమాన్ సియా, యూ కెన్ డూ ఇట్. కమాన్. లంకేష్. లంకేష్, ఓకే. ఓకే ఓకే మేనేజర్ గారు, ఆల్ సెట్.
భయ్యా ఫోటోగ్రాఫర్ రెడీ, ప్లీజ్ కమ్. అబ్బా షియా సూపర్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. పదండి సార్. నానమ్మ, ఇక నాకు సెలవిస్తావా? వెళ్ళి ఏం చేస్తావురా, బలాదూరు తిరగడమేగా. కాసేపుండు, నాట్య ప్రదర్శన చూద్దు గాని. నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు నాన్నమ్మ. అయితే చచ్చినట్టు ఉండాల్సిందే. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి తమ్ముడు. దాన్నే డాన్స్ అంటారు. నీకొచ్చినట్టు మలుచుకో. సియా వచ్చుంటే ఈ తిప్పలుండేవి కాదు. నేను చెప్పానా రాదని? నాట్య మండలి పరువే కాదు, నాన్న పరువు కూడా నిలబెట్టాలనుకుంటే నువ్వు తడబడకూడదు. బాగా చేయకపోతే ప్రయత్నం గొప్పదని నేను చప్పట్లు కొడతాను. జనాలు రాళ్లతో కొడితే వాటినే ఏరి అడ్డంగా గోడ కట్టేస్తాను. నీకుంకో రాయి కూడా తగలనివ్వను. సియా వచ్చుంటే బాగుండేది. అబ్బా, నువ్వు వెళ్ళక్క, వెళ్ళు. శ్రీరామ్, నువ్వు వెళ్ళక్క. నానమ్మ, నేను
ఏంటో చెప్పరా చెప్పరా. నేను కూడా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉందామనుకుంటున్నాను. సంతోషం. ఎవరా అమ్మాయి? ఈవో జానకయ్య గారి కూతురు. ఓ, చాలా బాగా చేసింది. బాగుందా? కత్తిలా ఉంది. కోసుకుపోతోందిరా వాలి. శ్రేయకు రాకపోవడమే మంచిదైంది. పెద్దవాళ్ళ దృష్టిలో వైదేహి అక్క పడితే అప్పుడైనా తన జాతకం మారిపోతుంది కదా. ఇది మీదా? గుళ్ళ దగ్గర జాతరప్పుడు ఫోటోలు తీసి 100-200 సంపాదించే వాళ్లేగా మీరు. నీ పేరు మువ్వా లేకపోతే లవ్వా? అసలు ఎవరివి నువ్వు? ఇంకువా, మజ్జిగవా, రంగువా, పేరు తెలియని పువ్వువా? వా, కవిత వచ్చేస్తుంది దేవా. ఇంగ్లీష్లో ఇన్సెన్స్ స్టిక్ అంటారు. నాన్సెన్స్, అర్థం కాదేమో. అగరబత్తి అని పిలుచుకుంటే బాగుండదు. వాళ్ళ నాన్న ఏం పేరు పెట్టాడో తెలియదు గాని మనమే ఒక పేరు పెట్టాలి, తన పేరు తెలిసేదాకా. ఏం పెడదాం? ఏం పెట్టినా అందమైన ఆడపిల్లకు దిష్టి చుక్కలా ఉంటుందేమో. చూద్దాం. ఈసారి పూర్తి మొహం చూశాక పేరు చెప్పని చెప్పకపోని మంచి పేరు పెట్టి పిలిచేసుకుంటా. ప్రేమ ఉండొచ్చు, ఎందుకు కాకూడదు? తను ప్రేమిస్తే నా వైఫే కావచ్చు, నా లైఫే కావచ్చు.
ఏమంటావ్? లంకేష్ ఒకసారి ఫోటోలు చూపిస్తారా? తర్వాత చూపిస్తారులే. కెమెరాలో చూస్తే కక్కుర్తి అనుకుంటారు. వాటిని కాపీ తీయాలి. వాటికి సపరేట్ బిల్ ఉంటుంది. ఆడిషన్స్ కి అమ్మ గొలుసు తాకట్టు పెట్టాను. అబ్బా షియా, రేపు నువ్వు ప్రభాస్ పక్కనో పవన్ కళ్యాణ్ పక్కనో హీరోయిన్ అయితే కోట్లు కోట్లు వస్తాయి. రోజుకో బంగారు గొలుసు కొనొచ్చు, పూటకోసారి చేపల పులుసు తినొచ్చు. ఇది ఐడియాలజీ. ఇంతవరకైతే ఓకే. వచ్చే వారం బిక్నీ డ్రెస్లో ఫోటోషూట్ ఉంటుంది.